హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఏఆర్ రెహమాన్ గారు రీసెంట్గా వాళ్ళ వైఫ్ తోటి 29 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు. సో అది వాళ్ళ ఫ్యాన్స్కి అయితే కాస్త షాక్కి గురి చేసిందని చెప్పుకోవాలి. అయితే కారణాలు అయితే వెల్లడించలేదు, కానీ ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్ బయటకు వచ్చి విడాకులు గల కారణాలని చెప్పింది అని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి. సార్ మరి ఏ కారణాలతో వీళ్ళు విడాకులు తీసుకున్నారు, మీరు ఏ విధంగా చూస్తారు సార్? వందనాష ఆమె మెయిన్గా సైరా బాను వాళ్ళ అడ్వకేటు. ఆమె యాక్చువల్గా ఆమె స్టేట్మెంట్ ఫస్ట్ రిలీజ్ చేసింది. ఆ స్టేట్మెంట్లో ఏముందంటే ఇట్లా ఏఆర్ రెహమాన్ వాళ్ళ భార్య సైరా బాను ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దానికి ప్రధాన కారణం వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ స్ట్రెయిన్ ఎక్కువైంది. ఎంతో బాధతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని అందరూ గౌరవించాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ప్రైవసీకి మీరు వాల్యూ ఇవ్వాలి, ఇవన్నీ చెప్పింది. దాని తర్వాత ఏఆర్ రెహమాన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. యాక్చువల్గా 30 ఏళ్ల గ్రాండ్ దీన్ని జరుపుకుందాం అనుకున్నాము, కానీ చాలా బాధతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దేవుడి సింహాసనం కూడా మా ఈ బ్రోకన్ హార్ట్స్తో వణికిపోతుంది, అట్లాంటి పదాలు వాడాడని. అంటే అంతగా మేము బ్రోకన్ హార్ట్స్తో ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెప్పాడు. 29 ఏళ్ళ మ్యారేజ్ తర్వాత మేము విడిపోవాలనుకున్నాం అన్నారు. వాళ్ళ పిల్లలు కూడా మాట్లాడారు. వాళ్ళకి ఖతీజా, రహీమా, అమీన్ అని ముగ్గురు పిల్లలు. ముగ్గురు కూడా వాళ్ళ ఫీల్డ్స్లో సెటిల్ అయ్యారు. సో ఖతీజా కూడా మ్యూజిక్ డైరెక్షన్ ఉంది, ఈ రహీమా పాటలు పాడుతుంది. ఇలాగా వాళ్ళ లైఫ్స్ అయ్యారు. సో 29 ఏళ్ళు అంటే వాళ్ళకి కూడా 25, 26, 28 అలా ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి 95లో మ్యారేజ్ అయింది. ఈ సందర్భంగా అందరికి కూడా ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే ఎందుకు ఇన్నేళ్ల తర్వాత విడిపోయారు. మామూలుగా అయితే జనరల్గా విడిపోయేవాళ్ళు 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇలాగ విడిపోతుంటారు. మనకి ఇక్కడ సమంత, నాగ చైతన్య కూడా 4 ఏళ్ల తర్వాత విడిపోయారు. 4 ఏళ్లలో విడిపోయారంటే జనాలకు కొద్దిగా అర్థమవుతుంది. కానీ 20 ఏళ్ళు అడ్జస్ట్ అయిన వాళ్ళు ఇంకొక 20 ఏళ్ళు అడ్జస్ట్ కాలేరా అనిపిస్తుంది. సో ఎందుకంటే ధనుష్, ఐశ్వర్య కూడా 18 ఏళ్ల తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత విడిపోయారు. సో వీళ్ళైతే ఇంకా ఎక్కువ 29 ఏళ్ళు. 29 ఏళ్ళు కలిసి ఉండగలిగినప్పుడు ఇంకొక 20 ఏళ్ళు కలిసి ఉంటే పోయేదే ఉంటుంది. ఇప్పుడు విడిపోయి ఏం చేస్తారు? ఇతనికి 57, 58, ఆమెకి 55 దాదాపులో ఉంది. ఈ వయసులో వాళ్ళు ఇప్పుడు విడిపోయి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అన్నది చాలామందికి బాధ ఉంది, క్యూరియాసిటీ ఉంది. ఇంకా దీనికి రకరకాల కారణాలు. ఏఆర్ రెహమాన్కి అఫైర్స్ ఎక్కువ, అందుకని విడిపోయారు. గతంలో కూడా అతను అనేక మంది సింగర్స్తో అఫైర్ ఉన్నాయని వార్తలు వచ్చాయి. అందుకని అతను ఎక్కువ మంది ఫిమేల్ సింగర్స్తో పాడించేవాడు, కొత్త వాళ్ళంతా తీసుకొచ్చేవాడు, వాళ్ళతో అఫైర్లు ఉన్నాయి. ఇవన్నీ వార్తలు గతంలో వచ్చాయి. సో దానివల్లే వీళ్ళు విడిపోయారని చెప్పాను. ఈ కాంటెక్స్ట్లో వందనాష ఒక బాలీవుడ్ కపుల్స్ గురించి ఆమె కొన్ని కామెంట్లు చేసింది. రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ దీపక్ పరేఖ్ అనే ఒక యూట్యూబర్తో ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఏఆర్ రెహమాన్, సైరా బాను విడిపోవడానికి కారణాలు చెప్పింది అనేది ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి నేషనల్ మీడియా అంతా రాస్తుంది. అయితే నేను ఆ ఇంటర్వ్యూ చూశాను. అందులో ఆమె డైరెక్ట్గా వీళ్ళిద్దరూ విడిపోవడానికి ఇది కారణం అని చెప్పలేదు, కానీ జనరలైజ్ చేసి చెప్పింది. అంటే బాలీవుడ్ కపుల్స్ అనేక మంది ఈ మధ్యకాలంలో విడిపోతున్నారు. మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్ కావచ్చు, సోహెల్ నసీమా కావచ్చు, హార్దిక్ పాండ్యా, నటాషా కావచ్చు, అమీర్ ఖాన్, కిరణ్ రావు కావచ్చు, మధుమంతెన, అర్జున్ రాంపాల్. మధుమంతెన అంటే మన రామ్ గోపాల్ వర్మ మేనల్లుడు మురళీరాజ్ అని వాళ్ళ నాన్న ఈ మధ్య చనిపోయాడు. తను చాలా సినిమాలకి ప్రొడ్యూసర్ అనమాట మధుమంతెన. ఆయన మసాబ్ గుప్తా అని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ రిసెప్షన్కి ఇక్కడ తాజ్ కృష్ణాలు నేను కూడా అటెండ్ అయ్యాను. వాళ్ళు విడిపోయారు. అట్లాగే అర్జున్ రాంపాల్, మెహర్ జెసికా, జైమ్ రవి, ఆర్తి, ధనుష్, ఐశ్వర్య వీళ్ళంతా విడిపోయారు. ఇన్ని జంటలు విడిపోవడానికి బాలీవుడ్లో కానీ సూపర్ రిచ్లో కానీ విడిపోవడానికి కారణం ఏంటంటే ఈమె అనేక మందికి అడ్వకేటు. వందనాష అని ఆమె చాలామందికి ఈ సూపర్ రిచ్ డైవర్సులకి ఈమె అడ్వకేటు, లాయర్గా పనిచేస్తుంది. అందుకని ఈ స్థాయిలో విడిపోవడానికి కారణాలు ఏంటి అనేది ఆమెని అడిగారు. అన్నిటికంటే ఏంటంటే రెహమాన్తో కూడా కలిసి పనిచేసిన మోహిని డే అనే అమ్మాయి కూడా మరుసటి రోజు అనౌన్స్ చేసింది తన భర్త మార్క్తో విడిపోతున్నట్టు. దాంతో చాలామంది ఏంటంటే ఈ మోహిని డేకి రెహమాన్కి అఫైర్ ఉంది,
అందుకనే వాళ్ళు విడిపోయారు వీళ్ళు విడిపోయారు అని కూడా ఒక నెరేటివ్ని కన్స్ట్రక్ట్ చేసి నెటిజన్స్ యూట్యూబ్ ఛానల్లోనూ పోస్టులు పెడుతున్నారు. సో ఈ కాంటెక్స్లో ఈమెను అడిగారు, అసలు ఏంటి అడల్టరీనే కారణమా, అడల్టరీ అంటే సెక్సువల్ అఫేర్స్ ఇవే కారణమా అని అడిగినప్పుడు వందనాషా ఏం చెప్పిందంటే అడల్టరీ కారణం కాదు, అడల్టరీ అనేది కామను ఈ కపుల్స్లో, ఎక్కువగా వన్ నైట్ స్టాండ్లు కామన్ అని చెప్పింది. వన్ నైట్ స్టాండ్ అంటే ఎప్పుడో ఒక రాత్రి ఎక్కడో పార్టీలకు వెళ్తారు, అక్కడ ఎవరో కలుస్తారు, డ్రగ్స్ తీసుకుంటారు, మందు తీసుకుంటారు, ఒక నైట్ వాళ్ళు అఫేర్ ఆ రోజుతో ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ ఎవరి లైఫ్లోకి వాళ్ళు వెళ్తారు, మళ్ళీ ఏం పట్టించుకోరు. వన్ నైట్ స్టాండ్లు అనేది పెద్ద విషయం కాదు, తెలిసినా కూడా వీళ్ళు లైట్ తీసుకుంటారు, భార్యాభర్తలు కూడా ఇవన్నీ కామనేలే అనుకుంటారు తప్ప ఎవరితోనైనా రెగ్యులర్గా ఉండి అఫైర్ ఉండి రెగ్యులర్ కంటిన్యూ చేస్తూ దాన్ని ఆపలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాంటివి ఈ బాలీవుడ్ కపుల్స్లో తక్కువ అనేది ఆమె చెప్పింది. సో మామూలు జనం ఏమనుకుంటారంటే అఫైర్స్ వల్లనే విడిపోతారు అనుకుంటారు, కానీ ఈ రిచ్ కపుల్స్లో బాలీవుడ్ కపుల్స్లో అఫైర్స్ వల్ల విడిపోవడం తక్కువ. వాళ్ళకి పెద్ద ఇది అడల్టరీ అనేది పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు వాళ్ళకి. వాళ్ళు భార్యలు కానీ భర్తలు కానీ వన్ నైట్ ఎవరితోనూ కలవడం మళ్ళీ అది పక్కన పెట్టేసి లైఫ్లోకి రావడం అనేది కామన్ అది. కాబట్టి అది కారణం కాదు, జనాలు మామూలుగా అలాగ అనుకుంటారు అనేది ఆమె చెప్పింది. సో ఆమె చెప్పిన కారణాల్లో ప్రధాన కారణాలు 2 చెప్పింది. ఒకటి బోర్డమ్. ఎందుకంటే ఈ రిచ్ ఈ ఫేమస్ కపుల్స్కి లైఫ్ అంతా చిన్నప్పటి నుంచి చూసేసి ఉంటారు, వాళ్ళు చూడని సుఖాలు కానీ ఎంజాయ్ చేయని విషయాలు కానీ ఏముండవు. కాబట్టి ఇంకా అవే రిపీట్ కదా, బోరు కొడుతుంది. అందుకనే చాలామంది డ్రగ్స్ కూడా ఎందుకు తీసుకుంటారు, అవుట్ ఆఫ్ బోర్డమ్. వాళ్ళకి డబ్బు ఉంటుంది, సమస్యలు ఏముండవు, అన్నీ ఉంటాయి, కానీ ఎగ్జైట్మెంట్ ఉండదు లైఫ్లో, అన్నీ చూసేస్తుంటారు. మామూలు కామన్ పీపుల్కి ఏంటంటే ఎగ్జైట్మెంట్ ఉండాలి. మామూలుగా లకానియన్ థియరీ ఉంది, సైకోఅనాలిసిస్ట్, నాకు నచ్చిన నా ఫేవరెట్ సైకోఅనాలిసిస్ట్ జాక్ లకాన్ ఒక థియరీ చెప్తాడు. నువ్వు రియల్ని ఎంజాయ్ చేయాలంటే యూ నీడ్ ఎ ఫ్యాంటసీ అంటాడు. మనకు ఆ ఊరికి పోతే భలే ఉంటుంది, ఈ పని చేస్తే భలే ఉంటుంది అని ఒక ఫాంటసీలు మనుషుల్లో ఉంటాయి. లేదా పలానా అమ్మాయితో స్నేహం చేస్తే భలే ఉంటుంది, పలానా అబ్బాయితో చేస్తే భలే ఉంటుంది. ఈ ఫాంటసీ ఉండడం వల్ల మన రియల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తాం. ఈ ఫాంటసీనే లేదనుకో, నువ్వు అనుకున్నవన్నీ చేసేసావు అనుకో, నీకు ఇంక బోర్డమ్ ఉంటుంది. నీకు ఇప్పుడు ఏదో అమెరికా చూడాలని అమెరికాకి వెళ్తే నా జీవితాశయం ఉంటావు, వెళ్ళినాక అక్కడ నీకేం ఎగ్జైట్మెంట్ లేకపోవచ్చు. అంటే నీ ఊహలో ఉండే ఎగ్జైట్మెంట్ రియల్గా ఉండదు. చాలాసార్లు ఈ అమ్మాయి దొరికితే నా జీవితం అసలు మామూలుగా ఉండదు అనుకునేవాడు దొరికిన తర్వాత 4 రోజులకి గొడవలు, ఇంటికి వద్దులేరా బాబు, కొద్దిగా 1 గంట ఇక్కడే గడుపు నాతో అని ఫ్రెండ్స్ని అడుక్కునే అబ్బాయిలు చాలామందిని చూస్తాను. అట్లాగే అమ్మాయిలు కూడా అతను లేటుగా వస్తే బాగుండు, నేను ఈ సీరియల్ చూసుకుని లేటుగా వస్తే తిని పడుకుంటాడు అనుకునే భార్యలు ఉంటారు. అంటే ఫాంటసీ అనేది రియల్గా మారిపోయినాక ఇంకా దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఒక చిన్న రీల్ ఎంజాయ్ చేయాలంటే ఫాంటసీ ఉండాలా అనేది లకానియన్ థియరీ అనమాట. అట్లాగే వీళ్ళకి ఫాంటసీలు ఉండవు, అన్నీ తీరిపోతాయి. యూరప్ తిరిగేస్తారు, లాటిన్ అమెరికా దేశాలు తిరిగేస్తారు, థాయిలాండ్ వెళ్ళి అక్కడే వ్యవహారాలు చేస్తారు, అన్నీ అయిపోతాయి వాళ్ళకి. ఇంకా మనకు మామూలు కామన్ పీపుల్కి ఉండే పబ్బులు గిబ్బులు అన్నీ చూసేస్తారు వాళ్ళు. ఇంకేముంటుంది వాళ్ళ లైఫ్స్లో, ఇంకా డ్రగ్స్ అవి కూడా అయిపోయినాక ఏముంటుంది. సో ఒక బోర్డమ్ ఉంటుంది వాళ్ళ జీవితాల్లో అనేది ఈమె చెప్తుంది. ఇది మామూలు కప్పులకి ఉండదు. మామూలు కప్పులకి సమస్యలు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, దాంట్లో పడి లేస్తూ ఉద్యోగాలు ఉంటాయి, వాటిలో ఉద్యోగాల్లో సమస్యలు ఇవన్నీ పడి లేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి వ్యవహారం బోర్డమ్ అనేది ఉండదు. వీళ్ళ జీవితాల్లో మాత్రం నేను బోర్డమ్ చూశాను, అది ప్రధాన కారణం అనేది ఏమి చెప్పింది. ఓకే, 3వ అంశం ఏం చెప్పిన దాంట్లో ఏంటంటే సెక్స్ డిమాండ్స్ చాలా హైగా ఉంటాయి ఈ కపుల్స్కి అని చెప్పింది. అంటే మామూలు లైఫ్లో అయితే అంత అసంతృప్తి సెక్స్తో ఉండదు, కానీ వీళ్ళకి ఏంటంటే లేజర్ ఉండడం, డిమాండ్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ పార్ట్నర్స్ నుంచి సెక్స్ లైఫ్ చాలా ఎగ్జైటింగ్ ఉండాలి, అడ్వెంచరస్గా ఉండాలి, లీజర్లీగా ఉండాలి, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికి తగినట్టుగా పార్ట్నర్స్ లేనప్పుడు అది బిగినింగ్లో ఉంటుంది, తర్వాత ఇద్దరికి అలవాటు అయిపోయినప్పుడు ఆ ఎగ్జైట్మెంటు అడ్వెంచరిజం ఇదే ఉండదు, దాంట్లో రొటీన్ కార్యక్రమం అవుతుంది. సో రొటీన్గా మన పార్ట్నర్ ఎలా స్పందిస్తుందో మనకు తెలుసు. ఒక రకమైన మెకానిజం ఆయన జిజక్ అని చెప్తాడు, సెక్స్ అనేది రిపీటెడ్గా చేసుకునే ఒక బోర్డమ్ వ్యవహారం అని. అంటే అదే రిపీట్ చేసుకుంటూ ఉంటారు జీవితాంతం, అందువల్ల బోర్ కొడుతుందని ఈమె కూడా అదే చెప్తుంది. ఈ రిపీట్ వల్ల ఒక
దాంట్లో ఎగ్జైట్మెంట్ ఉండదు. వీళ్ళకేమో హై డిమాండ్స్ ఉంటాయి, మామూలు జనంలో అంత డిమాండ్స్ ఉండదు. వాళ్ళకి దొరికేదే తక్కువ, ఆ బిజీ టైంలో దొరుకుతారు కాబట్టి దాన్ని ఎంజాయ్ చేసి పడుకుంటారు. కానీ వీళ్ళకి లేజర్లీగా ఉంటుంది, వీళ్ళ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి అనేది కూడా ఆమె అనుభవాల నుంచి ఈ 3 చెప్పింది. అంటే ఫస్ట్ వచ్చి బోర్డము, సెకండ్ సెక్సువల్ ఇది ఎక్కువ. అయితే అడల్టరీ అనేది మీరు అనుకునే స్థాయిలో రెగ్యులర్గా ఎవరితోనైనా అఫేర్ ఉండి ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే అది అఫెక్ట్ అవుతుంది తప్ప మామూలుగా వన్ నైట్ స్టాండు, ఎప్పుడో 4 రోజులు కలిసి ఎక్కడో ఉంటారు షూటింగ్లో, అట్లాంటివి పెద్ద ఎఫెక్ట్ కాదు. అందరికీ తెలుసు తమ భర్తలు హీరోలు ఉండేవాళ్ళు పలానా హీరోతో ఎంజాయ్ చేస్తుంటాడు, లేదు చేస్తే చేసుకొని మనతో ఉంటాడు కదా అనేది అనుకుంటారు. కాబట్టి ఈ 2 ప్రధాన కారణాలు అనేది ఆమె చెప్పింది. అయితే ఈ క్రమంలో మనం ఏఆర్ రెహమాన్ 2012లో సిమీ గర్వాల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఈ మధ్య వైరల్ అవుతుంది. దాంట్లో ఈమె చెప్పిన కారణం మనకు కనపడుతుంది. అదేంటంటే అతను ఏం చెప్పాడంటే, నేను అసలు మీరు ఎందుకు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారంటే, నేను అప్పటికి నాకు 94కి 27 ఏళ్ళు వచ్చాయి. అప్పటి వరకు నాకు అనేక మంది అమ్మాయిలు మా స్టూడియోకి వస్తుంటారు, కానీ ఎవరితో కూడా నేను టైం స్పెండ్ చేసి మాట్లాడడం లేదు. నేను బిజీగా ఉండేవాడిని. అందుకని నాకు సడన్గా వయసు అయిపోయిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. సరే పెళ్లి చేసుకోకపోతే ఎలాగా అనిపించింది, ఇంట్లో కూడా అడుగుతున్నారు, దాంతో నేను చూడమని చెప్పాను. సో ఈ అమ్మాయిని మా 5 బ్లాకులకి అవతల ఈ అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయి నేటివ్ వచ్చి గుజరాత్ కచ్చి ఫ్యామిలీ, అక్కడ నుంచి వచ్చారు. సో ఈ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందని నాకు చెప్పారు. నేను ఒకసారి బ్రీఫ్గా కలిస్తే అందంగా ఉంది, సైలెంట్గా ఉంది, సెన్సిబుల్గా అనిపించింది, చేసుకుందాం అనిపించింది. తర్వాత ఫోన్లలో మాట్లాడాం. ఫోన్లలో కూడా చాలా షైగా నేను 10 మాటలు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడేది. అప్పటికే నా గురించి ఆమెకు తెలుసు, నా మ్యూజిక్ అంటే ఆమెకు చాలా ఇష్టం. సో అలాగే నేను 95లో పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మౌనం తప్ప అన్నీ తెలుసు ఆమెకి అని చెప్పాడు. ఇప్పుడు మౌనంగా ఉండదని. సో ఇది ఒక పార్శ్వం. అంటే నేను లవ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాను. నాకు అందంగా ఉండాలి, సైలెంట్గా సెన్సిబుల్గా ఉండాలి, హ్యూమన్గా ఉండాలి, మానవత్వం ఉండాలి, ఈ 3 లక్షణాలు ఉన్నాయని చేసుకున్నానని అప్పుడు చెప్పాడు. అంటే ఈజ్ ఎ వెరీ బిజీ పర్సన్, ఒక మనిషితో మాట్లాడే అంత టైం కూడా లేదనేది ఇది. రెండవది, వీళ్ళ బావమర్ది రహమాన్ అని ఒక యాక్టర్ ఉన్నాడు. ఆ రహమాన్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. సిద్ధార్థ కన్నన్ అనే అతనితో ఇంటర్వ్యూ ఇచ్చి అతను ఒక విషయం చెప్పాడు. అదేంటంటే వీళ్ళిద్దరు హనీమూన్కి ఒక హిల్ స్టేషన్కి వెళ్ళారు. నేను ఆ రాత్రి 12 గంటలకి మా సిస్టర్కి ఫోన్ చేశాను, సైరాబాన్కి. ఆమె ఫోన్ తీసి నిద్రమత్తులు ఫోన్ తీసింది. ఏంటి నిద్రపోయావా అప్పుడే, రెహమాన్ ఎక్కడ అని అడిగాను. అతను ఎక్కడున్నాడో తెలియదు నాకు అనింది. అదేంటి ఎక్కడున్నాడో తెలియకపోవడం అంటే, అతను అసలు ఈ రూమ్లోకే రాలేదు, అతను ఏదో వీణా అది పెట్టుకొని మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు, ట్యూన్లేవో చేసుకుంటున్నాడు అని చెప్పింది. నేను షాక్ అయ్యాను. ఫస్ట్ నైట్ ట్యూన్లో చేసుకోవడం ఏంటి అని. మా సిస్టర్ చాలా డిసప్పాయింట్గా ఫీల్ అయింది. అతను అట్లాంటి మనిషి అనింది అని చెప్తున్నాను. అంటే ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే, రెహమాన్ కూడా కొన్ని విషయాలు చెప్పాడు. అదేంటంటే ఈమె బిగినింగ్లో చాలా అప్సెట్ అయ్యేది, తనని బయటికి తీసుకుపోమనేది, బయట తిరగాలి, అక్కడ ఇక్కడ వెళ్ళాలి అనుకునేది. కానీ నేను ఆ పని చేయలేకపోయాను. నేను ఆమెకు చాలాసార్లు చెప్పాను, నువ్వు మామూలు భర్తల్లాగా నా నుంచి ఆశించకు, నేను చాలా బిజీ పర్సన్ని, నేను అలాగా నీతో టైం స్పెండ్ చేయలేను. సో ఈమెకి అసంతృప్తులు అప్పటి నుంచే ఉండొచ్చు. ఇది ఏంటంటే చాలామంది మనమే అనుకుంటాం 29 ఏళ్ల తర్వాత ఇందిరా విడాకులని, కానీ ఇది ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వీళ్ళిద్దరి మధ్య అనేక ఇష్యూల్లో గొడవలు అయ్యి, ఫస్ట్ ఏమో పిల్లల కోసం మనం విడిపోవద్దని అనుకొని ఉండొచ్చు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, సెటిల్ అయిపోయారు, ఇంకా మనం విడిపోతే తప్పేముంది. మన మధ్య నేను అనుకోవడం వాళ్ళ మధ్య రొమాన్స్ కూడా ఆగిపోయి చాలా కాలం అయి ఉండొచ్చు. సో ఊరికే ఎందుకు ఇలా మిగిలిపోవాలి, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేద్దామని అనుకొని ఉండొచ్చు. గొడవలు అనేది ఒక రోజులో రాదు కదా. ఈ బోర్డము ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అనేది చాలా కాలం నుంచి పడుతూ వస్తుంది. సో వీళ్ళు అనేక సార్లు విడిపోవాలని అనుకొని ఉండే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళు చెప్పిన మన ఈ మాటల్లో నుంచి అంతా, అంటే ఫస్ట్ నైట్లోనే తను ఇలా ఉన్నాడంటే మిగతా టైంలో అతను ఏమి స్పెండ్ చేసి ఉంటాడు ఆమెతో ప్రైవేట్గానే స్పెండ్ చేసే టైం అతనికి తక్కువ ఉంది. పబ్లిక్గా ఆమెను ఎక్కడో తీసుకెళ్ళి సరదాగా భార్య భర్తల్లాగా తిరిగే టైం కూడా అతనికి లేదు. ఈజ్ ఎ బిజీ పర్సన్. దానివల్ల పెళ్లి చేసుకునే ముందు వీళ్ళు ఆలోచించుకోవాలి. కానీ ఈమెకు అంత స్థాయి అప్పుడు ఉన్నట్లేదు. పెద్దవాళ్ళు చెప్పారు, ఆల్రెడీ ఇతను పెద్ద మ్యూజిక్ డైరెక్టరు, ఇతని ప్రపంచం ఆమెకు తెలియదు, చేసుకుంది. చాలామంది పోలీసు వాళ్ళ వైఫ్స్ కూడా ఇదే కంప్లైంట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి టైం స్పెండ్ చేసేది.
ఎందుకంటే అందుకనే మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు ఎక్కువగా